గతంలో 2018 తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. అప్పుడు కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ను పక్కన పెట్టి పొత్తులో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును టార్గెట్ చేశారు. ఆ ఎన్నికలలో కేసీఆర్ రెండవసారి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. టీడీపీని పక్కకు పెట్టి పొత్తులో భాగస్వామిగా ఉన్న జనసేనను టార్గెట్ చేసి బలహీనపరచడం ద్వారా రెండవసారి అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.